ఎట్లా సాగుతుంది అంటే ప్రచారం? మీరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఎట్లా ఉంది అసలు? ప్రచారం చాలా అద్భుతంగా కొనసాగుతా ఉంది. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 4 సార్లు వరుసగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయబావుట ఎగరవేయడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది. ఓకే. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, చాలా ప్రత్యేకమైంది. దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో విద్యావంతులు, మేధావులు వాళ్ళు మాత్రమే ఓట్లు ఇస్తారు. మనం గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేదా ఒక రామచంద్రరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా కూడా ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభలో మేధావులనే ఎన్నుకున్నారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోలేదు. ఓకే. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా ఒక మంచి విద్యావంతుని గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.